హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుప్రజ. జీవితమే ఒక పాట అనే ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని ఆశిస్తూ ఇవాల్టి వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ క్లీనింగ్ వీడియోకి కంటిన్యూషన్ పార్ట్ 2గా చూస్తున్నాము. దీనికి ముందు వీడియోలో మనం సీలింగ్ ఫ్యాన్స్ క్లీనింగ్, ఇంకా సీలింగ్ క్లీనింగ్, పిఓపి క్లీనింగ్, డ్రై క్లీనింగ్ అవన్నీ చూసుకున్నాం కదా. ఈరోజు నేను తడి బట్టతో కిటికీలు, మెష్లు, ఇంకా డోర్లు, అలాగే ఫ్లోర్ మాపింగ్ అవన్నీ కూడా చేయబోతున్నాను. అండ్ ఇవి చేస్తూనే ఇవాల్టి టాపిక్ ఏంటంటే క్లీనింగ్ మోటివేషన్ మనం ఎలా తెచ్చుకోవాలి దాని గురించి మాట్లాడుకుందాం. ఈ తడి క్లీనింగ్ చేసేటప్పుడు మనం ఎక్కువ దుమ్ము ఏ పార్ట్లో ఉంటాయో ఫస్ట్ దాంతో స్టార్ట్ చేసుకోవాలి. మనకు ఎక్కువ దుమ్ము కిటికీల్లో ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ కిటికీలతోనే స్టార్ట్ చేస్తున్నాను. ఇవి క్లీన్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పాత బట్టలు, పాత నైటీలు, పాత టవళ్ళు, వీటిని చిన్న పీసెస్గా కట్ చేసుకొని తర్వాత బాగా పాడైపోతే అలాగే పడేయచ్చు. ఫస్ట్ అయితే ఈ పాత బట్టతో కిటికీలు తుడిచేసి తర్వాత మెష్ దగ్గరకు వస్తున్నాను. దీనికైతే క్లాత్ అంతగా యూజ్ అవ్వదు, ఎందుకంటే దాంట్లో తడి ఎంతో కొంత ఉంటుంది కాబట్టి ఆ తడి మళ్ళీ మెష్కి అవి రాదనమాట. దీనికైతే బెస్ట్ ఆప్షన్ మనకు కిచెన్ వైప్స్ వస్తాయి కదా, అవండి. ఒక పాత కిచెన్ వైప్ని నేను ఈ మెష్ క్లీనింగ్ కోసం పక్కన పెట్టుకుంటాను. వీటితో అయితే చాలా బాగా దుమ్ము క్లీన్ అయిపోతుంది. ఇప్పటిదాకా 2 కిటికీలే క్లీన్ చేశాను, కానీ ఎంత దుమ్ము వచ్చిందో చూడండి. ఆ నీళ్లు పడేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొస్తున్నాను. నీళ్ళు అయితే ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా మార్చుకుంటూనే ఉండాలి. మనకి ఎప్పుడు కలర్ చేంజ్ అయిందో చూసుకొని తెలుస్తుంది కదా, అప్పుడు మారిస్తే మళ్ళీ ఆ దుమ్ము మనం తుడిచే వాటికి అంటకుండా ఉంటుంది. కిటికీలు తుడవడమే పెద్ద టాస్క్ అనుకుంటే ఈ మెష్లు ఇంకా డబుల్ టాస్క్. అంటే కిటికీలు ఎన్ని ఉన్నాయో మెష్లు కూడా అన్నీ ఉన్నాయి కదా, కాబట్టి డబుల్ వర్కే. ఇంకా ముందుగానే మనం చెప్పుకున్నట్టు ఈరోజు టాపిక్ క్లీనింగ్ మోటివేషన్ మనం ఎలా తెచ్చుకోవాలి. మనకి ప్రతిరోజు క్లీన్ చేయడానికి మోటివేషన్ ఎలా వస్తుంది, వీటి గురించి మాట్లాడుకుందాం. నిజం చెప్పాలంటే ప్రతిరోజు మోటివేషన్ అయితే ఉండదు. ప్రతిరోజు ఉత్సాహంగా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు కదా. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. అంటే ఒంట్లో బాగాలేకపోవడం, వేరే పనుల్లో పడి మనకు టైం ఎక్కువ దొరకకపోవడం, కొన్నిసార్లు టైం ఉన్నా ఆ రోజు అంత ఉత్సాహంగా లేకపోవడం, ఇలాంటివి ఎన్నో అన్నమాట. ఇది పక్కన పెడితే టైం దొరికి, ఆరోగ్యం బాగుండి, మూడ్ బాగుండి కూడా మనం కొన్నిసార్లు పని మొదలు పెట్టడానికి డిలే చేస్తుంటాం. ఇది అందరిలో ఉండే సమస్యే, కానీ దాన్ని ఎలా అధిగమిస్తున్నాము అనేదే ముఖ్యం. కొన్ని ఆలోచనల వల్ల మనం ఈ బద్ధకాన్ని, వాయిదా వేయడాన్ని పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత మేరకు దీన్ని తగ్గించుకోగలుగుతాం. ఆ ఆలోచనల్లో మొదటిది ఏంటంటే మనం ఏదైనా పనిని వాయిదా లేదా డిలే చేస్తున్నామంటే దానివల్ల కలిగే పర్యవసనాలను మనం గుర్తు తెచ్చుకోగలగాలి. ఇది నా విషయంలో ఎలా జరుగుతుందంటే కొన్ని సార్లు రేపటికి వాయిదా వేస్తుంటాను కొన్ని పనులు, ఈరోజు చేయాల్సినటివి. కానీ నాకు వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే ఈరోజు చేయాల్సిన పని రేపటికి వాయిదా వేస్తున్నామంటే అది ఖచ్చితంగా రేపటికి రెట్టింపు అవుతుంది అని గుర్తొచ్చి, సరే 10 నిమిషాలైనా స్టార్ట్ చేద్దాం అని చేస్తాను. తర్వాత ఈ పని కంప్లీట్ చేసేంత వరకు చేసేద్దాము అని ఎక్స్టెండ్ చేస్తాను. ఆ తర్వాత ఆ 10 నిమిషాలే 30 నిమిషాలు అవుతుంది. అంతలో మనం చేయాల్సిన పని ఆల్మోస్ట్ పూర్తయిపోతుంది.
రెండో విషయానికొస్తే, మన ఒక పనికి సంబంధించిన ఎండ్ రిజల్ట్‌ని ముందుగానే ఊహించుకోగలగాలి. అంటే మనం చేయాల్సిన పనిని మాత్రమే చూసి భయపడకూడదు. కానీ ఆ పని పూర్తి అయ్యాక వచ్చే ఆనందాన్ని మనం ఊహించగలగాలి. ఫర్ సపోజ్ ఒక గంట ముందు చిందరవందరగా ఉన్న వస్తువులు, దుమ్ము బట్టి ఉన్న నేల, ఇవన్నీ చూసి, కానీ ఒక గంట శ్రమ తర్వాత మెరిసిపోతున్న నేల, ఎక్కడ వస్తువులు అక్కడ నీట్గా అమర్చి ఉండడం, ఇవన్నీ చూసిన తర్వాత ఆ గంట శ్రమ మర్చిపోతాం మనకు. అంతే, మనకెంతో ఆనందంగా ఉంటుంది. ఆ ఫీలింగ్ కోసమైనా మనం పనిని మొదలు పెడతాం. నా సొంత అనుభవం నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, మోటివేషన్ వచ్చినప్పుడు క్లీన్ చేయకూడదు. క్లీనింగ్ మొదలు పెడితే మోటివేషన్ ఆటోమేటిక్గా అదే వస్తుంది. క్లీనింగ్ చేసేటప్పుడు మనకు ఒక్కొక్కసారి గంట, 2 గంటలు లేదా 3-4 గంటలు కూడా అవ్వచ్చు. అంటే ఆ పని మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు అన్నన్ని గంటలు చేయడం మనకు నిజంగానే శ్రమగా, బోరింగ్గా ఉంటుంది. కాబట్టి ఆ సమయాన్ని మనం ఇష్టమైన పనులతో కంప్లీట్ చేసుకోవాలి. అంటే మంచి పాటలు వినడం, అలాంటివి చేస్తే శ్రమ చేస్తూ ఉన్నా కానీ ఆ శ్రమ మనకు తెలియకుండా పని పూర్తవుతుంది. నేను ఫాలో అయ్యేది ఏంటంటే, కొన్నిసార్లు పాటలు వింటాను, కొన్నిసార్లు ప్రవచనాలు వింటాను. పాటల్లో విషయానికొస్తే 80s, 90s సాంగ్స్, ఇళయరాజా గారి హిట్స్, ఇంకా కె విశ్వనాథ్ గారి హిట్స్, ఇవన్నీ చాలా ఎక్కువ వింటాను. కొన్నిసార్లు ప్రవచనాలు పెట్టుకుంటాను. వీటి వల్ల ఏమవుతుందంటే, మనకు తెలియని విషయాలు ఎంతో కొంత మనం నేర్చుకుంటాము. అంటే లైఫ్ గురించి కానీ, ఇంకా పురాణాల గురించి కానీ, ఎన్నో కొత్త విషయాలు, ఎన్నో మంచి విషయాలు మనం నేర్చుకోగలుగుతాము. ఈ టైంని ఇలా సద్వినియోగపరచుకోవచ్చు. అంటే పుణ్యం, పురుషార్థం రెండూ కలిసి వస్తాయి కదా. ఒకే టైంలో మనం 2 పనులు చేయగలిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ చిన్న టిప్ ఫాలో అవడం వల్ల మనకు శ్రమ తెలియకుండా మన టైంని మనం మంచిగా వాడుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫైనల్గా మన ఇల్లు క్లీన్ అవుతుంది. ఒక కొత్త విషయం ఆ రోజుకు సంబంధించి ఏదో ఒకటి నేర్చుకున్న వాళ్ళం అవుతాం. ఇది నేను ఖచ్చితంగా ఫాలో అయ్యే ఒక టిప్. దీనివల్ల నాకు ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం క్లీనింగ్ మీద అనేది, ఆ శ్రమ అయితే తెలియకుండా నా పని పూర్తవుతుంది. ఇంకా ఈరోజు క్లీనింగ్ విషయానికి వస్తే, కిటికీలు, మెష్లు క్లీన్ చేసేసాక ఈ చైర్స్ అన్నీ క్లీన్ చేశాను. తర్వాత డోర్స్ క్లీన్ చేశాను. ఫైనల్గా ఫ్లోర్ మాపింగ్ అయితే చేస్తున్నాను. దీంతో ఈ ఫస్ట్ ఫ్లోర్ క్లీనింగ్ అయితే అయిపోతుంది. ఇవన్నీ చేయడానికి నాకు మొదటి రోజు అయితే 4 గంటలు, రెండో రోజు 4 గంటలు పట్టింది. అయినప్పటికీ నేను బెడ్రూమ్ వదిలేస్తున్నాను, మాస్టర్ బెడ్రూము. అది టైం సరిపోలేదు, ఎందుకంటే 3:30కి నేను కిందకి వెళ్ళిపోవాలి. అది ఇంకొక 1 అవర్ ఇంకో రోజు చేసుకుంటే అది పూర్తయిపోతుంది. తర్వాత ఈ కర్టన్స్ అన్నీ కూడా మెషిన్లో వేయాలి, కాబట్టి కిందకి తీసుకెళ్తున్నాను. ఈ మూట కట్టి పక్కన పెడుతున్నాను, కిందకి వెళ్ళేటప్పుడు అవి తీసుకెళ్ళాలి. ఇంకా అన్నీ అయిపోయాయి అనుకుంటాం, కానీ ఇదొకటి ఫైనల్గా మిగిలిపోయింది. దాన్ని కూడా తుడిచేస్తున్నాను, రైలింగ్. ఇంకా ఈ వీడియోలో క్లీనింగ్ మోటివేషన్ గురించి నాకు తెలిసిన కొన్ని అనుభవాలు, నాకు తెలిసిన కొన్ని ఆలోచనలు మీతో పంచుకున్నాను. మీ క్లీనింగ్ మోటివేషన్ మీరు ఎలా తెచ్చుకుంటారో కమెంట్స్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరి ఆలోచనలు, ఒక్కొక్కరి అనుభవాలు వేరే వేరేగా ఉంటాయి కాబట్టి. ఇంకా లాస్ట్ పని బెడ్షీట్ వేసేయడం. ఈ పనితో ఈ క్లీనింగ్ పూర్తవుతుంది. మాస్టర్ బెడ్రూమ్ క్లీనింగ్ అయితే పెండింగ్ పడిపోయిందండి. అది ఇంకో రోజు
క్లీన్ చేయాలి. ఒక గంట సేపు అయితే పడుతుంది దానికి. తర్వాత కర్టన్స్ వాషింగ్ మిషన్లో వేసి కిటికీలకి వేయాలి. ఈ 2 పనులు చేసేస్తే ఈ కంప్లీట్ ఫస్ట్ ఫ్లోర్ క్లీనింగ్ అయిపోయినట్టే. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ సుప్రజ.